హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వేడి వేడి అన్నంలో పీతల కూర భలే ఉంటుంది కదండి. అమ్మ, ఎంత పెద్ద పీత ఎక్కడిది? అదా పీతలు పట్టి వాళ్ళు ఎవరు పట్టుకొచ్చారంట డాడీ తీసుకొచ్చారు. అవునా, ఎక్కడ దొరుకుతాయండి ఇంత పెద్ద పీతలు? ఎందుకంటే పెద్దయ్యే దొరుకుతాయి సముద్రంలోను కాలంలోను. అప్పుడప్పుడు తెస్తారు డాడీ దగ్గరికి, డాడీ తీసుకొస్తారు. అవునా, ఈ కూర ఎలా చేసుకోవాలి అని చెప్దామా? సరే అయితే డాడీ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇదంతా క్లీనింగ్ అయిపోయాక ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయాక ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసి బాగా కలిపేసుకుంటే ఇలా మగ్గిపోయిందండి. మగ్గిపోయాక పీతలు తీసుకొచ్చేసి దీంట్లో వేసేసండి, క్లీన్ చేసుకున్న పీతలు. అండ్ అలా మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్నాక మేమైతే వంకాయలు వేసుకుంటున్నాం. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. వంకాయలు ఉడికించి వేసుకోండి. ఇదైతే బాగా ఫుల్గా ఉంది కదండి. ఫుల్గా ఉంది కాబట్టి తిప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. అందుకని చెప్పేసి మేము ఇలా లేపి తిప్పుకుంటున్నాం అన్నమాట. బాగా కలుస్తుంది అని చెప్పేసి ఇలా బాగా కలిసింది. కలిసాక మూత తీసామన్నమాట. ఇది పీతల పులుసు. సో అందుకని చెప్పేసి మేము చింతపండు పులుసు తీసుకుని వేసుకుంటున్నాం. ఏం చెత్తపడకుండా ఉంటుందని చెప్పేసి ఇట్లా వడగట్టుకుని వేసుకుంటున్నాం. మంచిగా చింతపండు గుజ్జు వేసేసుకొని అండ్ తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి. ఇదైతే ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, ఎల్లుల్లిపాయ అన్నమాట. వాటర్ కొంచెం వేసుకొని అలా కలిపేసుకుంటున్నాం. అలా అది వేసేసుకోండి. మేమైతే ఇంట్లోనే చేసుకుంటాం ధనియాల పొడి, జీలకర్ర పొడి. అండ్ ఫైనల్లీ అయితే మూత పెట్టేసుకుని మూత తీస్తే కర్రీ అయితే అయిపోయిందండి. వెరీ టేస్టీ పీతల కర్రీ. నేనైతే మంచిగా నాకు నచ్చిన ముక్క వేసేసుకొని తినేద్దామంతా ఫిక్స్ అయిపోయానండి. నువ్వైతే తినేస్తున్నా, మరి హెల్త్కి యూజ్ ఏంటో చెప్పవా? హెల్త్గా దీంట్లో ప్రోటీన్స్, జింక్, విటమిన్ B12 బాగా ఉంటాయి. అది ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అది హార్ట్కి చాలా మంచిది అండ్ బ్రెయిన్కి కూడా చాలా మంచిది. ఇంకెందుకు లేట్, మీరు కూడా చేసుకుని తినేసేయండి.